అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలోని ఒక కిరాణా షాపు వద్ద ఇద్దరు వ్యక్తులు 500 రూపాయల దొంగ నోటును మార్చడానికి ప్రయత్నించారు. షాపు యజమాని అది దొంగ నోటుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దేవిచంద్ గెహ్లోట్లు, పలివెల నూకరాజులను నిందితులుగా గుర్తించారు. వారి వద్ద నుండి దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే 46 పేపర్లు, ప్రింటింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన టీంను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గారు ప్రత్యేకంగా అభినందించారు. రామచంద్రపురంలో ఒక ఫేక్ కరెన్సీ గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తే ఈరోజు అంటే రామచంద్రపురం అంబికపల్లి ఎకరాం విలేజ్లో ఒక లక్ష్మీ కిరాణా షాప్లో 2 అన్నోన్ పర్సన్స్ అక్కడ 2 బైక్ మీద వచ్చి కొంచెం ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు వాడు ఒక 500 రూపీ నోట్ ఇచ్చారు. అది అక్కడ షాప్లో ఉన్న షాప్ కీపర్ అది నోట్కి ఐడెంటిఫై చేసి కొంచెం వియర్డ్గా కనిపించింది ఆయనకి. సో అక్కడ ఇది A1 అండ్ A2 అది ఇద్దరికి అక్కడ పట్టుకొని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంటర్గేట్ చేసి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే మేము ఇక్కడ వైఎస్ఆర్ నగర్ వేములపల్లి విలేజ్లో 3 అక్యూజ్డ్కి అక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము అంటే చాలా ప్రింటర్స్ కానీ పేపర్స్ కానీ అంతా సీజ్ చేయడం జరిగింది.